అందరికీ నమస్కారం. అమ్మతో కన్య ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బావున్నాం. మీరు గూడా బావుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీ అందరితో ఒక అద్భుతమైన హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఒక హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నాను. ఈ హెయిర్ ప్యాక్ మనకి హెయిర్ గ్రో అవ్వడమే కాకుండా మన హెయిర్ సిల్కీగా, హెల్తీగా అంతే కాకుండా డాండ్రఫ్ కూడా పోతుంది. ఈ హెయిర్ ప్యాక్ కోసం మనకు కావాల్సింది 2 టేబుల్ స్పూన్ మెంతులు, 4 టేబుల్ స్పూన్ అవిసె గింజలు అంటే ఫ్లాగ్ సీడ్స్ అన్నమాట. మీ హెయిర్ లాంగ్ ఉంటే 4 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్ తీసుకోండి. ఒకవేళ షార్ట్ ఉంటే 2 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకోండి. ఆ తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పొయ్యండి. నార్మల్ వాటరే. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఒక 10-15 మినిట్స్ వరకు మరిగించండి. హై ఫ్లేమ్‌లో పెట్టారనుకోండి పొంగిపోతుంది. దాంట్లో ఉన్న జెల్ అంతా పోతుందనమాట. యూజ్ అవ్వదు తర్వాత పెట్టుకోవాలనుకుంటే. అందుకే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దాంట్లో ఉన్న జెల్ అంతా బయటికొస్తుందనమాట మెల్లగా. పొంగుతున్నప్పుడు బంద్ జేయకండి. కలుపుతూ ఉండండి స్పూన్ తీసుకొని. అప్పుడే జెల్ అనేది థిక్‌గా ఫార్మ్ అవుతుంది మంచిగా. మీరు పొంగింది గదా అని బంద్ చేశారనుకోండి వాటర్‌లా ఉంటుంది. పెట్టుకోవడానికి గూడా సరిగ్గా రాదు. కారిపోతూ ఉంటదనమాట హెడ్ నుంచి. ఈ కన్సిస్టెన్సీ జెల్ లాగా ఫార్మ్ అయినప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత చల్లారనివ్వాలి కొంచెం సేపు. ఒకవేళ మీకు జెల్ పల్చగా గావాలనుకుంటే ఫాస్ట్‌గానే ఆఫ్ చేసేయండి. ఒకవేళ థిక్‌గా కావాలనుకుంటే ఇలా నాలాగా చేసుకోండి. తర్వాత దాన్ని వడగట్టేయండి. మనం యూజ్ చేసుకునే జ్యూస్ జాలీలుంటాయి కదా! దాంట్లో వేసి ఒక స్పూన్ తీసుకొని మొత్తం ఇట్లా రబ్ చేసినట్టు చేయండి. కింద నుంచి జెల్ అనేది వస్తుంది. చేత్తోనైతే తీసుకోండి. ఒక సెపరేట్ బౌల్‌లో అయితే వేసేయండి. నేనైతే ఎప్పుడు చేసుకున్నా ఇలా థిక్ కన్సిస్టెన్సీలో అయితే చేసుకుంటాను. ఆ కన్సిస్టెన్సీ చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో అయితే వేసుకుంటాను. చాలా స్మూత్‌గా అయితే మిక్సీ చేసుకోవాలి. ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి. ఇదే థిక్‌గా ఫార్మ్ అవుతుంది. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇలా గ్రైండ్ చేసి అయితే పెట్టుకున్నాను. ఒకవేళ మీరు కాలేజ్‌కెళ్తే గానీ, స్కూల్స్‌కెళ్తే గానీ ఆ జెల్ ఉంటుంది కదా! అదైతే పెట్టుకోండి. ఎందుకంటే హెయిర్ వాష్ తర్వాత దీనికున్న సీడ్స్ అనేవి మన హెయిర్‌లోనే ఉంటాయి. మన హెయిర్ ఫుల్‌గా డ్రై అయిన తర్వాత అవైతే పోతాయన్నమాట. మనం కోంబ్ చేసుకుంటాం కదా! మనం చేసుకున్న పేస్ట్ అనేది హెయిర్ రూట్స్ నుంచి హెయిర్ ఎండ్స్ వరకు పెట్టుకోండి ఫుల్‌గా. ఒక 30-40 మినిట్స్ వరకు మీ హెయిర్‌ని డ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో అయితే హెయిర్ వాష్ అయితే చేసుకోండి. ఈ హెయిర్ ప్యాక్ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీ అందరికీ ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చెప్పాను కదా! మరి ఈ వీడియోకి లైక్ అయితే చేయాలి కదా! లైక్ అయితే చేయండి తప్పకుండా. ఇంకా మంచి మంచి హెయిర్ సీక్రెట్స్ కావాలంటే అమ్మతో కన్య ప్రపంచం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మళ్ళీ కలుద్దాం.